న్యూస్ IT1కు స్వాగతం. పట్టణంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం పేర్కొన్నారు. ఈనాటి కార్యక్రమంలో పట్టణంలోని వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కమటాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్, కప్పల శ్రీకాంత్, గుడికందుల మహేష్, బోయినపల్లి ప్రశాంతరావు, అన్ని వ్యాపారాల సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు తదితరులు పెద్ద ఎత్తున ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ సంఘ పక్షాన విధంగా చెప్తూ కింద మన సతీష్ గారు ఒక్కరు, ఎందుకంటే దీంట్లో వేరే సెక్రటరీ ఉన్నాయి కదా అనుకోరు. దయచేసి వేరే అభినందన కేరళ సంఘం మీ సంఘం అని చెప్పిన మీ పిల్లలని చెప్పి దయచేసి ఒకసారి రేవంత్ సతీష్, ఎందుకంటే మేము చేపట్టిన కార్యక్రమాలను కూడా వారు దాని యొక్క విశేషాలు, దాని యొక్క బాధ్యతలు, దాని యొక్క కార్యక్రమాలను ఒక 2-3 విషయాల్లో చెప్తాను. అప్పటికి ఇప్పటికీ చెప్తున్నాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఇంతకుముందు కొన్ని పరిమితులకు పరిమితమైనది.
అందులో కొంతమంది సేవా దృక్పథంతో ముఖ్యమైనటువంటి చకిన కిషన్ గారు వారి యొక్క దృఢ సంకల్పం, వారి యొక్క కార్యదీక్ష, అటువంటి వాళ్ళు మన వ్యాపారంలో తోడుండడము అందరినీ కలుపుతుంది. ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం కదా, 3 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. సుమారుగా 9 మాసాలకి ఈ ప్రాబ్లం సాల్వ్ వరకు ముందుకెంతలు చేసుకుంటూ ఆయన నేను కూడా వచ్చుకుంటూ ప్రతి వర్తను మాట్లాడించుకుంటూ చేస్తుంటే కరెక్ట్ 9 మాసాలు నడుస్తుంది వర్క్. లిఫ్ట్ కానీ, ఈ గ్రాండ్ కానీ, నంబర్ కానీ, కింద వివిధ రకాల బోర్డులు కానీ 9 నెలలకే చేసుకుంటూ వస్తే ఇంటనే ఎలక్షన్ అంటే టైం కాదు కదా. దేనినైనా స్వీకరించి పదవి చేస్తున్నప్పుడు మనం ఎందుకు వచ్చినాం, దీన్ని డెవలప్ చేస్తామా లేదా అనేది ప్రాజెక్ట్. కానీ ఎలక్షన్ జనరల్ బాడీ అనేది ఎప్పుడు పెడతారు, ఇందులో కొత్త ఏమన్నా తీర్మానం సభ్యులు మరియు కార్యవర్గానికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇంతకుముందు అసలు మెయిన్ విషయం మన పాంబటి రావాలి. తను ఒక వ్యాపారిగా 8 సంవత్సరాలు వ్యాపార అనుభవంతో వ్యాపారస్తులుగా వ్యాపారస్తుని వారసులుగా అంటే మా వైశాఖంగా వాస్తవాలు వ్యాపారస్తు వారసులుగా ఎక్కువ మాకు ఏదైనా ఒకటి హక్కు ఉంది అంటే వ్యాపారస్తు ప్రోత్సాహం లేకపోతే ఎక్కువ లేదు. అందుకనే వ్యాపార వారసులుగా చెప్పుకోవడం జరుగుతుంది. రవీణ గారు చెప్పినట్టు మీరు అందరూ ఆలోచించవచ్చు. అంటే మన వ్యాపారి ఎంత స్వేచ్ఛగా నిజాయితీ లేదు. మనం ఒక వస్తువులు తీసుకొచ్చినామంటే 10% లాభం వేసుకొని రిటైల్ అందాం, ఒక 5%, 3% వేసుకొని హోల్సేల్. 2 వస్తువు ఖరాబ్ వస్తుందని తెలిస్తే కస్టమర్కి ఇచ్చేటప్పుడు అదేవిధంగా పెద్దలు మరి నిజంగా వ్యాపార దిగ్గజం ఎంత బిజీ ఉన్నప్పటికీ అన్న మీరు ఖచ్చితంగా రావాలి. అడగకపోతే మీకందరికీ చెప్పే అవకాశం ఉంటుంది, ఇన్నిసార్లు మాట్లాడే అవకాశం కాదు. ఇంకా కూడా లిఫ్ట్ నిర్మాణంలో ఇప్పటి కార్యవర్గం యొక్క శిలాఫలకం ఈ ప్రాంగణంలో వస్తుంది. ఆ శిలాఫలకం కూడా ఇంకా లిఫ్ట్ కానీ ఇంకా లోపల కలర్స్ కొంచెం మైనర్ గా పెయింటింగ్ ఉన్నాయి. ఎందుకంటే వర్కర్స్ ఏ విధంగా ఉన్నారు, వర్కర్స్ దొరకడం ఇబ్బంది ఉంటుంది. అది కూడా దానికి ఈ మెంబర్షిప్ కార్యక్రమం సంబంధం లేదు. అది ఆ కార్యక్రమం అయిపోతా ఉంటుంది. ఈ పేర్కొంటూ మేము అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత చేస్తూ ముఖ్యంగా మరి మన గురువులు చక్కని కిషోర్ గారికి అభివృద్ధిపరుస్తూ ముందుకు నడుస్తున్నా, దానికి నడిపిస్తున్నా. మాకు ఎక్కువైతే ఆదేశం వారిని ఇంతగా ప్రోత్సహిస్తున్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు. చక్కని కిషన్ గారికి మరి కిషన్ గారు కూడా శ్రీనాథ్ గారు మాకు ఎప్పుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు కుర్సంద్ర మహేష్ గారు, కార్యదర్శి పెద్ద శ్రీనివాస్ గారు, జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ గారు, వేదికమైనటువంటి పట్టణ వర్గ సంఘం అధ్యక్షుడు రామగోపాల్ గారు, వేదికమైనటువంటి ఐసీ గారు, అదేవిధంగా పాత్ర వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గౌరవనీయులు మల్లిక రాజు గారు, కిరాణా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఈ సంఘానికి సంబంధించిన విలీన అధ్యక్షులు వారు రిక్వెస్ట్ చేసుకొని అవకాశం తీసుకుని మాట్లాడడానికి అధ్యక్షులు శ్రీనివాస్ గారు
అలాగే ఇచ్చేసినటువంటి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులకు ప్రతినిధులకు మిత్రులందరినీ కూడా పేరున శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు 200 సంవత్సరాల బానిస విడిపడి సర్వసత్తాక సార్వభౌమత్వానికి నాందిగా వీధిలో ముప్పళ్ళ జెండా రెపరెపలాడించుకునే అద్భుతమైనటువంటి స్వాతంత్రాన్ని పొందినటువంటి అద్భుతమైనటువంటి దేశం దినదినాభివృద్ధి చెందుతూ వసంతంలోకి అడుగుపెట్టి ప్రపంచంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక బలవంతమైన దేశంగా రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ సమయంలో మనల్ని బెదిరించడానికి మన యొక్క బలాన్ని తక్కువ చేయడానికి అమెరికా లాంటి కొన్ని దేశాలు మన జీవనాడుల్ని దెబ్బకొట్టేలాగా ప్రవర్తన చేస్తూ ఉంటే ప్రతి భారతీయుల యొక్క హృదయం కాస్త బాధాకరమైనటువంటి సమాచారాన్ని పొందుతున్నది. అయితే భారతావని ఈవేళ అమెరికా లాంటి ఆధునిక దేశం ఈరోజు పేపర్లో చూస్తే మనకు ఏర్పడుతుంది. అమెరికా ఎంత బలమైందో 43 లక్షల డాలర్ల అప్పుతో ఉంది. ప్రపంచంలోనే అత్యంత అప్పుతో ఉన్నటువంటి దేశం అమెరికా మాత్రమే. అందరినీ బెదిరించి అది గట్టెక్కాలని చూస్తూ ఉన్నటువంటి భారతీయులు మన దేశం ఎంతో ఉత్తమమైనటువంటి దేశం. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశ వారసత్వాన్ని స్వీకరించిన మనమంతా కూడా ఈ సమయంలో బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడే గౌరవ మన అధ్యక్షులు సంగీత్ గారు అధికారులు నూతన సభ్యత్వంతో జాతీయ పతాక ఆవిష్కరణ వేడుకలకు విచ్చేసిన గౌరవ వ్యాపారస్తులు, వ్యాపార వ్యక్తులు, పెద్దలు, వివిధ సంఘాల బాధ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా వర్తక సంఘం యొక్క కాలపరిమితి గత మార్చికే కంప్లీట్ అయినప్పటికీ జనవరి 26th రోజు మీ అందరికీ తెలియజేసిన ప్రకారం మనం ఈ లిఫ్ట్ నిర్మాణం మరియు దీని యొక్క రిపేర్కి సంబంధించిన పని ఉంది. ఈ పని కొంచెం వరకు, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నుంచి మనకు ఒక 10 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది. మరి దానికి సంబంధించిన అగ్రిమెంట్ నిర్మాణం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆ పరిస్థితిలో కూడా దాని కార్యక్రమం ఉంది. ఈ 2-3 రోజుల కూడా అగ్రిమెంట్ కూడా అయ్యేది. ఎందుకంటే దీనికి ఎవరైతే లిఫ్ట్ నిర్మాణంలో కూడా కాంట్రాక్టరే కానీ చేసిన వ్యక్తి కానీ మరి అధికారులు దాదాపు ఇక్కడి ఏఈ డిఎస్ స్థాయిలో కూడా ఎస్సీ అప్రూవల్ పోయింది. ఆ ఎస్సీ గారు కూడా అప్రూవల్ చేసేందుకు ఫైల్ మా దగ్గర ఉంది, అయిపోతుంది. అది అయినా కాకుండా మేము ముందు దీనికంటే ముందు కార్యం చేసుకొని కార్యవర్గంలో కూడా ఆర్థిక నివేదికను బాధ్యతాయుతంగా మా కోశాధికారి డాక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలో కూడా ఆమోదం చేసుకొని ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకొని ఈ 15th ఆగస్టు రోజు ఎన్నికలకు సంబంధించిన సభ్యత్వ సేకరణ కార్యక్రమం ఒక మాసం రోజు సెప్టెంబర్ 15 వరకు, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు సభ్యత్వ సేకరణ కార్యక్రమం తదుపరి ఎన్నిక అధికారిని నియమించుకోవాలని చెప్పని తీర్మానం చేసుకోవడం జరిగింది. స్టీల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు కళ్యాణరాజు గారి వేదిక మేము తీర్మానించుకున్న పద్ధతి ప్రకారం ఇంటి గౌరవ సభ్యులకు, వివిధ సంఘాల బాధ్యులకు కూడా ఈ పర్యాయం ప్రతి సంఘము అధ్యక్షుడికి, అంటే సమాచారం ఉన్న సంఘము అధ్యక్షుడికి ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం భాగస్వామ్యం చేయాలి.
కేవలము వ్యాపార కుటుంబాలకు మాత్రమే, వ్యాపారస్తునికి మాత్రమే, వ్యాపారం కొనసాగుతున్న వారికే సభ్యత్వం ఇవ్వాలని చెప్పని తీర్మానం చేసుకోవడం జరిగింది. గతంలో కూడా సభ్యత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా వ్యాపారం ఉన్నట్టయితే ఆ వ్యాపారస్తుల యొక్క సభ్యత్వం కొనసాగుతుంది. దానికి సంబంధించి రెన్యువల్కు ఒక 500 రూపాయలు, నూతనంగా వ్యాపార సంస్థ రూపాయల సభ్యత్వం 3 సంవత్సరాల కాలానికి, అంటే కేవలం ₹1 సంఘం సభ్యత్వం కోసం. రోజుకి ఎక్కువ మొత్తం అంటే ఏ సంఘంకు ఆ సంఘం ఉన్నది, వాళ్ళ సంఘాల సభ్యత్వం ఉన్నది, వాళ్ళ సంఘాల కార్యక్రమాలు వస్తే బాగుండదు. మరి మినిమం ఒక ₹1000 సభ్యత రుసుము నూతనంగా పాతవారికి, ఎందుకంటే గతంలో కూడా సభ్యత్వం ఉండి సంఘ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు, వాళ్ళకు మాత్రం రెన్యువల్కు ₹500 రెన్యువల్ ఫీ నిర్ణయించడం జరిగింది. పైన బాగా కనవడం ఒక సీలింగ్ చేపించి డిఓపి ద్వారా చేతనైన రీతిలో ఒకట తీసేసి ఈ కింద ఫస్ట్ ఫ్లోర్ గా ఒక రూమ్, ఎందుకంటే ఫర్నిచర్ ఉంటుంది, ఆ ఫర్నిచర్ ను భద్రపరుచుకునే ఒక రూమ్ హౌస్ ఉంటుంది కాబట్టి రూమ్ నిర్మాణం దేని రూపాయలు తీసుకోలేదు. మన వర్తక సంఘంకు సంబంధించిన షాప్ రెంట్ ఏదైతే ఉందో మేము దేనికి కూడా అమౌంట్ వినియోగం చేయకుండా కార్యవర్గ సమావేశాల్లో కూడా మేము ఏర్పాటు చేసుకున్న సమావేశానికి మా గౌరవ సభ్యుల నుంచి సేకరించిన మొత్తం నుండే మేము వెచ్చించుకోవడం జరిగింది. వర్తక సంఘ మూలధనం ఏదైతే ఉందో ఆ మూలధనం నుంచి ఏ ₹1 కూడా ఎవరైతే వ్యాపార సంస్థల లోపల మహిళలు భాగస్వాములు అవుతున్నారో వారిని కూడా గౌరవించాలనే ఒక సంప్రదాయాన్ని మేమందరం కార్యవర్గం లోపల నిర్ణయించుకొని మేము నివేదించుకున్నాం. ఎందుకంటే ఎవరికి నిర్మాణాలైనా ఏదైనా బాగుంటుంది, ఏదో ఆనందం కోసం కార్యక్రమాలు తీసుకుంటాం, ఆనందం ఎలాంటి అపశృతికి దాటియదు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏనాడు మళ్ళీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ కార్యవర్గ సమావేశం అనుగుణంగా ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించి రాబో తరాలకు మళ్ళీ ఈ వర్తక సంఘ బాధ్యతను అప్పగిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ